దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. శుభాకాంక్షలున్నా చెప్పొచ్చా చెప్పకూడదా? మొదటి మాట విన్నారా మీరు? ఆనంద్ ఏం చెప్పాడు విన్నారా? అన్నిటికి ఏమేమి చెప్పాడు ఆనంద్? ఎందుకు గుడ్ ఫ్రైడే అని చెప్పని? సరే, మంచిది. నాకు ఇవ్వబడిన మాట 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవరు చదువుతారా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఎలా ఉన్నారండి? ఎక్కడ ఉన్నారు? ఆయన సిలువలో ఉన్నారు. అప్పటికి ఈ మాట పలికే టైంకి అప్పటికి 6 గంటలు ఆయన సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. శరీరం చీల్చబడింది, గాయపరచబడింది, రక్తం కారుతుంది, దాహం వేస్తుంది. దేవుని కార్యం నెరవేరుస్తున్నాను అన్న తృప్తి ఉంది ఆయనకి. కానీ మధ్యలో ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు? ఆయన ఏ బంధాన్ని మర్చిపోయిన వాడు కాదు. దేవుని కార్యం జరిగిస్తూనే ఈ లోకంలో భౌతిక పరంగా తాను కలిగి ఉన్న బంధానికి తను చేయవలసిన బాధ్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని, మరియమ్మ తల్లిని, యోహాను గారిని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు. ఆయనే వాక్యం ఉన్నాడు. వాక్యం ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సామెతల గ్రంథం 23 అధ్యాయం 22 వచనంలో ఉంటుంది, నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యం చేయకు అని చెప్పని. ఆమె ముదిమి యందు నిర్లక్ష్యం చేయకు అని. మరియమ్మ తల్లి గారిని మనం చూసినట్టయితే, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు గారు యేసుక్రీస్తు ప్రభు గారు యవ్వన కాలం వచ్చిన తర్వాత ఆయన మనకు కనపడరు. అంటే అంటారు ఆయన అప్పటికే చనిపోయినాడని చెప్పి అంటారు. తర్వాత ఈమె యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తా, ఆయన వాక్యం వింటా, ఆయన బోధనలు వింటా, ఈయన వెంబడించడం వల్ల యేసేపు గారి వల్ల మరియమ్మ గారికి కలిగిన బిడ్డలు ఆమెను దూరం పెట్టారని చెప్పని చెప్తా ఉంటారు. సో దానివల్ల ఏమైనా ఒంటరిగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆమెను ఆదరిస్తా ఉన్నారు అప్పటి వరకు. కనుక తాను చనిపోతే, తను మరణిస్తే తన తల్లిని చూసుకుని ఎవరు ఉండరు అని చెప్పని ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకుని తన శిష్యుడైనటువంటి యోహానుకు ఆమెను అప్పగిస్తా ఉన్నారు. ఇక్కడ యోహానుగా మనం చూసినట్టయితే యోహాను యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు బోధలు వింటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా నడవాలని ఇష్టంగా ఉన్నాడు. యోహాను అక్కడ మన చివరి వచనంలో మనం చూసినట్టయితే, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారి మాట విని ఆయన చెప్పిన ప్రకారము ఆయన చేర్చుకుని ఉన్నారు. దీనితో ఆమెకు ఆదరణ కలిగింది. ఇతను తన యేసుక్రీస్తు వారి మాటకు లోబడి తన కార్యాన్ని అతను జరిగిస్తా ఉన్నాడు. ఈరోజు లోకంలో మనం చూసినట్టయితే తల్లిదండ్రుల్లోనూ పిల్లలు ఎలా ఉన్నారో మనం గమనించగలం. యవనస్తులు చూశారండి ఈ లోకంలో? యవనస్తులు ఏ విధంగా ఉన్నారో? తల్లిదండ్రుల మాట వింటున్నారా? లోకంలో పెద్దలు గౌరవిస్తున్నారా? గౌరవిస్తున్నారండి? గౌరవించట్లా. నువ్వేంటి నాకు చెప్పేది? నువ్వు నాకు చెప్పేంత తోడువా? నేను నీ మాట వినాలా? ఒక 40, 35, 40 ఏళ్ళ ఆ వయసు కింద వాళ్ళనే చూడండి, 35 ఏళ్ళ కింద వాళ్ళనే చూడండి. నీ మాట వినేది ఏంటి? నేను గౌరవించాలని చెప్పి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా మంది రోడ్డు మీద పిల్లలు బైక్ తోలుతా ఉంటే చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు, ఎంత బాధ్యత లేకుండా ఉంటారు. లేదా పెద్దవాళ్ళని కొట్టేస్తారు, పెద్దవాళ్ళని దూషించేస్తారు, పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నా సరే పెద్దవారు కదా అని చెప్పి తగ్గి ఒదిగి ఉండలేకపోతున్నారు. ఎందుకనండి ఈ విధంగా వాళ్ళు ఉంటున్నారు? ఎందుకని? నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, యోహాను ఏ విధంగా అయితే లోబడి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుకి, ఆ విధంగా కూడా మన పిల్లలు లోబడే వారిగా ఉండాలి అని చెప్పని. తల్లిదండ్రులే లోబడే వారిగా లేకపోతే
తల్లిదండ్రులే వాళ్ళకి నేర్పించకపోతే వారు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు? వాళ్ళకి ఎవరు చెప్తారు? వారు ఎవరి మాటలు వింటారు? పక్కన ఫ్రెండ్ ఎవరో ఉంటారు, ఏమైంది చేసే అని చెప్పి అంటాడు. కానీ అదే తల్లిదండ్రులు బాల్యం నుంచి వారికి వాళ్ళు నడవలసిన త్రోవలు వారికి నేర్పేవారుగా ఉంటే వారు ఏం చేస్తారు? బాధ్యతలను నడుచుకుంటారు. ఈరోజు నా పిల్లలు చెడిపోయారు, నా పిల్లలు తప్పిపోయారని చెప్పి మాట్లాడుతున్నాం. దానికి కారణం మనమే. మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం మాట్లాడే మాట, మనం చేసే పనులు. ఏదో చెడిపోయారని చెప్పి వాడి సహవాసం బట్టి చెడిపోయాడు, వీడి సహవాసం బట్టి చెడిపోయారు అంటాం. కానీ మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం? వారికి ఒక మాదిరిగా మనం ఉంటున్నామా లేదా? ఈరోజు యేసుక్రీస్తు యోహాను మాదిరిగా తీసుకున్నాడు కాబట్టే మరియు తన తల్లిగా ఆమెను స్వీకరించాడు. ఆమె ఆలనాపాలన చూస్తున్నాడని చెప్పి చివరి రోజుల్లో మనం చూస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే, మన పిల్లలకి సమాజం పట్ల గౌరవం ఉండాలంటే మొదట మనం అది నేర్చుకోవాలి, మొదట వారికి మనం చూపించాలి. అది లేకుండా వాళ్ళు బ్రతుకు బాగుండాలంటే ఏమాత్రం బాగోదు. వారు ఉద్యోగాలు చేయొచ్చు, సంపాదించవచ్చు, కానీ ఒక క్రైస్తవ కుటుంబంగా వారు ఏమాత్రం మారలేరు. దేవుడు కోరుకునే ఏంటంటే క్రైస్తవ కుటుంబంగా మన బంధాలు కలిగి ఉండాలని చెప్పని. అటువంటి బంధం లేని రోజు మనం క్రైస్తవులు అని పిలిపించుకోలేం. తల్లి ఏం చెప్తుందో పిల్లలకి అర్థం కాదు, పిల్లలు ఏం చెప్తున్నారో తల్లికి అర్థం కాదు. ఎందుకంటే ఎవరి ఇష్టం వారికి ఆరిపోయింది, ఎవరి కోరికలు వాళ్ళవి, ఎవరి ప్రవర్తన వాళ్ళది. నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు కావాల్సింది నేను చేస్తానని చెప్పి అంటున్నారు. కానీ ఇది నేను చేసేది సరైనదా కాదా, ఇది నా కుటుంబానికి తగినదా కాదా అని చెప్పి తల్లిదండ్రులు ఆలోచించబోతున్నారు, పిల్లలు ఆలోచించలేకపోతున్నారు. కనుక మొదట మనం చేయవలసింది, మనము దేవునికి లోబడే వారిగా ఉండాలి, ఆయన వెంబడించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన వెంబడించే వారిగా, ఆయనకు లోబడే వారిగా ఉంటామో అదే విధంగా మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. యేసుక్రీస్తుని యోహాను వెంబడించాడు, తన తల్లిని చేర్చుకున్నాడు. మనం కూడా యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి, మన పిల్లలు యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. మనము మన తల్లిదండ్రులు ఏ విధంగా సన్మానిస్తామో ఇతరులు కూడా అదే విధంగా సన్మానించే వారిగా ఉండాలి. నేను రెండో మాట చెప్తాం అనుకున్న ఇందులోనే, ఒకటి మానవ బంధాల గురించి నేను చెప్పాను. రెండో మాట విశ్వాసంలో సహవాసంలో ఉండే బంధం. విశ్వాసంలో సహవాసంలో ఉండే బంధం. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృతజ్ఞత ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటున్నాను. నేను దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియని యోహాన్ని కలపడం ద్వారా అక్కడ ఒక సహవాసాన్ని ఆయన ఏర్పరుస్తున్నాడు. మరియమ్మ తల్లి తన కుమారుడైనప్పటికీ ఆయన బోధలు విని ఆయన వెంబడిస్తున్న వారే. యోహాను యేసుక్రీస్తు పిలుపుని బట్టి ఆయన బోధలు విని ఆయన వెంబడిస్తున్నారు. ఇప్పుడు వారిద్దరిని ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ఒక సహవాసంగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఒక సహవాసంగా చేస్తున్నారు. సహవాసంలో ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒకరి పట్ల ఒకరు గౌరవం ఉంటుంది, ఒకరినొకరు క్షమించుకుంటారు, ఒకరినొకరు ఓదార్చుకుంటారు, ఒకరినొకరు సరి చేసుకుంటారు, ఒకరినొకరు బలపరుచుకుంటారు. అంతేనండి సహవాసంలో. అంతేనా సహవాసంలో ఉండేది? ప్రేమలో ఉండేది అదేనా? ఇతరుల పట్ల కలిగే బాధ్యతలో ఉండేది అదేనా? నా చిన్నప్పుడు మన ఐపీసీ మన సంఘంలో అలా చాలా బాగా చూసేవాడిని. ఎవరికి బాగోలేకపోయినా పెద్దలందరూ కలిసి వాళ్ళ గృహాలకు వెళ్ళటం, వారి కోసం ప్రార్థన చేయటం, అతను రెగ్యులర్గా వచ్చేవాడా రెగ్యులర్గా రానివాడు, ఇటువంటిది ఏమి ఉండదండి. ఈ శాంతి నగర్లైనా, బస్తా నగర్లైనా, అటు డొంక రోడ్లైనా, ఎటు చూసినా కానీ ఎవరికి బాగోపోయినా ఆ పెద్దలు ఏం చేసేవారంటే పాస్టర్ గారిని తీసుకెళ్ళి వచ్చినా రాకపోయినా, పాస్టర్ గారు రాకుండా ఎక్కడ మానేవారు కాదు. దావీదు గారు ఉన్నప్పుడైనా కానీ, సునీల్ గారు ఉన్నప్పుడైనా కానీ పెద్దలు ఏం చేశారంటే అలా వెళ్ళి ప్రతి ఒక్కరిని గృహం దర్శించేవాళ్ళు, వారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. వారు అక్కడ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఇక్కడ సంఘంలోకి వచ్చి సంఘంలో ఇది రాసి ప్రార్థన శనివారం కొలుసు ప్రార్థనలు పెట్టి వారి గురించి ప్రార్థన చేసేవారుగా ప్రేరేపించేవాళ్ళు. అలా ఉండేది ఒకప్పుడు సంఘాలు. మన సంఘం అంతా ప్రతి ఒక్కరు అలాగే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎలా ఉంటున్నారు? పాటలు పాడే వాళ్ళకి మధ్య ప్రేమ ఉండదు. ఆమె మైక్ లాక్కుంటుందని చెప్పి మాట్లాడుకుంటారు. నేను వాక్యం చదివిదామంటే ముందు నా వాక్యం చదివేస్తాను మాట్లాడుకుంటారు. ఇవే కదండి మనం మాట్లాడుకునేది. సేవకుల గురించి మాట్లాడుకుంటారు, పక్కన తోటి వారి గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ బంధం ఏముంది మనలో?
దేవుని నేర్పిన ప్రేమ ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మరి అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్న ఇతరుల పట్ల, మనల్ని ఎవరు ద్వేషించే వారితో మనం ప్రేమిస్తున్నామో లేదో చెప్పనవసరంలా మనం. అవునండి, మనం ద్వేషించే వారిని మనం ప్రేమిస్తున్నాం లేదో మనం చెప్పనవసరంలా, మన క్రియలే తెలిసిపోతాయి. కానీ సంఘంలో ఎదుటి వారిని మనం క్షమించలేకపోతున్నాం, ఎదుటి వారితో మనం సమానంగా ఉండలేకపోతున్నాం. వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళు బలపరచలేకపోతున్నాం. అవునా కాదండి? బలహీనంగా వాళ్ళని బలపరుస్తున్నామా? బలపరచట్లా. పాటలు పాడాం, వాక్యం చదివాం, వాక్యం చెప్పాం, వాక్యం విన్నాం, పరిచర్య చేశాం, ఇంతే. నా తోటి వారితో నేను ఎలా ఉంటున్నాను? నా తోటి వారితో నేను ఎలా ఉంటున్నాను ఏమాత్రం గమనించలేకపోతున్నాం. యేసుక్రీస్తు మన సంఘంలో పెట్టింది కేవలం మనం ఉండి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోవడానికి కాదండి, తోటి వారితో సఖ్యత కలిగి జీవించడానికి. ఇక్కడ మరియను యోహాను కలిపింది ఏదో ఒక పోషణ దొరికిందని మాత్రమే కాదండి, వారి ఇద్దరి మధ్యలో ప్రేమ సావాసం కలిగి ఉండి అనేక మందికి ఒక మాదిరిగా ఉంటారని చెప్పని. సంఘం ఏర్పరచుకోవడం దానికి, ఒకరినొకరు ఆదరించుకుంటానికి, ఒకరినొకరు ప్రేమించుకుంటానికి, ఒకరు ఐక్యంగా కలిసి ఉండటానికి. కనుక మనలో ఎటువంటి అపోహలు ఉన్న, ఎటువంటి మనసు మనం కలిగి ఉన్నా కానీ దేవుని సంఘంలో వచ్చేప్పటికి మన మనసు ఎలా ఉండాలంటే ఇతరులతో ప్రేమగానే ఉండాలి. మనలో ప్రేమ లేకపోయినా, మనలో దేవుని వాక్యం లేకపోయినా మనం క్రీస్తు వారం కాదండి. ఎదుటి వారిని క్షమించలేకపోయినా, ఎదుటి వారిని తృణీకరిస్తున్నా, ఎదుటి వారిని నిర్లక్ష్యం చేస్తున్నా, ఈ మాట ఎదుటి వారిని నిర్లక్ష్యం చేస్తున్నా కానీ మన క్రీస్తు వారం కాదు. ఇక్కడ మనం 7 మాటల్లో మనం మొదటి 4 మాటలు చూస్తే దొంగ గురించి మాట్లాడుతున్నాడు, రక్షించబడిన వ్యక్తి గురించి రక్షణ కోరుకునే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, తన తల్లి గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ఆయనకి దేవునికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ప్రతి ఒక్కరితో బంధం ఉంది, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్కరి బాగుండాలని చెప్పి తలంచుతున్నాడు. అదేవిధంగా మనం కూడా, నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, నా సంఘంతో నేను ఎలా ఉన్నాను, నా తోటి వారితో నేను ఎలా ఉన్నాను, నేను పనిచేసే వారితో ఎలా ఉన్నాను, నేను సంఘంలో ఉన్నట్టు సమాజంలో ఉంటున్నాను లేదా అని మనం ప్రశ్నించేవారిగా ఉండాలి. యోహాను ఏ విధంగా అయితే దేవుని వాక్యం వింటూ పెరుగుతూ ఆయన వెంబడించి ఉన్నాడో, అదేవిధంగా మనం కూడా ఆయన వాక్యాన్ని విని ఆయన వెంబడించారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.